వామ్మో ఏం ఎండలు కొడుతున్నాయిరా నాయన. 10 దాటినాక అట్లా బయటికి పోవాలంటే ధరిస్తలేదు. ఇట్లా చలి తగ్గిందో లేదో మంట పెంచుతూనే ఉన్నాడు సూరన్న. ఇప్పుడే గిట్లుంటే ఇక రేపు మార్చికెంచి మే నెల దాకా ఇంకెంత దంచుతాయో అని బుగులు పడుతుండ్రు జనం. నెత్తి మీద ఏదోటి వేసుకునుడు, నీడ పట్టుకు తిరుగుడు, యాళ్లకు జ్యూసులో సల్లబొట్టులో కడుపులేస్తున్నారు సల్వ కోసం. పరిస్థితి గిట్లున్నాయి వాళ్ళ. ఇప్పుడు ఇగో గిట్లా చిన్నగా పడతలేదు పో, ముంగట తొవ్వే కనిపిస్తలేదు. ఇయాల తెలంగాణ అంతటా జోరు చూపించింది ఆనా. ఆదిలాబాదు, కొమ్రంభీం, మంచిర్యాల, మెదకు, సిద్దిపేట, నిజామాబాదు, యాదాద్రి, భూపాలపల్లి జిల్లాల జంపుడు జంపింది. పగటిలి ఎండగొట్టి జరసేపట్లనే వాతావరణం మారింది. గాలి దుమారం పెట్టి సరుసుడే సరుసుడు. ఇండ్ల మీద రేకులు కొట్టుకోపోయినాయి, మక్కలు ఒరిగిపోయినాయి, మార్కెట్ కు తెచ్చిన పసుపు తడిసింది. గాలివానకి మొత్తం ఒక గంట సేపటి మొత్తం నేలకొరిపోయింది. ఎట్లనే చేసి ప్రభుత్వాన్ని ఆదుకోండి నన్ను. నిన్న పొద్దుముక కొన్ని జిల్లాల్లో పడితే ఇవాళ అంతటా అరుచుకుంది. పండ్ల మీద బయటకొచ్చినోళ్ళు బడిపోరలు తడిసిండ్రు. 17 జిల్లాల్లో రేపు ఇంకింత ఎక్కువ పడొచ్చని ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. నల్గొండ, సూర్యాపేట అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఎల్లుండికి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా పొడిగానే కొనసాగే అవకాశం. పట్నంలో ఏమన్నా తక్కువనా? ఆడాడ తుప్పర పడ్డది గాని శివార్ల గట్టిగా అరుచుకుంది. గాలి దుమారం చిన్నగా పెట్టలేదు. ఆదిబట్ల ఏరియాలో చూడుర్రి గాలికి హోర్డింగ్ల పరిస్థితి ఎట్లున్నదో. బంగాళాఖాతంలా అల్పపీడనం బుట్టి తెలంగాణ అంతటా శినుకులు రాలుతున్నాయట. రేపటెల్లుండి సుత గిట్లనే ఉండొచ్చునట. కానీ ఈ నెల నడిమిట్లకెళ్లే ఎండలు జోరు పెంచితే సురుకులు గట్టిగానే దాకినాయి. అచ్చే నెల ఎట్లుంటదో గాని ఇప్పటికైతే జరంత చల్లబడ్డది వాతావరణం.